పట్టణ ప్రజలకు అదేవిధంగా సర్కిల్లోని అన్ని గ్రామాల ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో మార్కెట్ గల్లీలో ఒక చిన్న 4 సంవత్సరాల పాప ఒక కిడ్నాప్ అయిందనే ఒక వదంతులు పుకార్లు సృష్టించడం జరిగింది. దీంట్లో మేము మా ఎస్ఐ గారు డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో జరిగింది ఏంటంటే, వాళ్ళ మదర్ మేకల శృతి అని చెప్పేసి ఆమె మార్కెట్కి వచ్చి మార్కెట్లో వంకాయలు కూరగాయలు కొన్ని తీసుకొని, అదేవిధంగా 2 పాపలను, ఒక పాప బాబు 4 years పాప 1 year బాబు, వాళ్ళిద్దరు తీసుకొచ్చి కూరగాయలు మార్కెట్లో కొన్ని కూరగాయలు అదేవిధంగా వంకాయలు అవన్నీ కొనుక్కొని, ఆమె హెవీ వెయిట్ ఉన్నది, 2 పిల్లలు పట్టుకోవడం కష్టంగా ఉండగా వాళ్ళు తెలిసిన వ్యక్తి, రోజు సుందరగిరి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 60 నుంచి 65 సంవత్సరాల వ్యక్తి ఉంటాడు. ఆయన తెలిసిన వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఊరికే కూరగాయలు కూడా, ఆయన కూడా కూరగాయల బిజినెస్ చేస్తాడు, వీళ్ళు కూరగాయల బిజినెస్ చేస్తాడు కాబట్టి తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తిది కనపడగానే ఈ పిల్లలు ఇద్దరు పట్టుకోవడం, కూరగాయలను మేడం కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి వాళ్ళ పెద్ద పాప 4 years ఆ పాపని, అదేవిధంగా ఆమె కొన్న కూరగాయల బ్యాగ్ అయితే ఉందో బ్యాగ్ని, ఆ చిన్న పాపని ఈమె ఉన్న ప్రదేశం నుంచి ఒక 120 meters 120 మీటర్లు చూస్తే కొంచెం కనుచూపు మేరలో కనబడుతుంది. 120 మీటర్స్లో వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతను లూన మీద ఉంటాడు, అదే లూన మీద ఆ పాపని ఎక్కిచ్చేసి ఆ కూరగాయల బ్యాగ్ ఇవ్వడంతో అతను తీసుకెళ్ళిన తర్వాత ఆయన దించే క్రమంలో, ఆ నుంచి జస్ట్ 120 meters కాబట్టి దించే క్రమంలో ఆ ఇల్లు కాక పక్క ఇంటి ముందు అక్కడ దించేసి కూరగాయలు అక్కడ పెట్టేసి బ్యాగ్ పాపను అక్కడ దించేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఈమె బండి మీద ఎక్కించే క్రమంలో కూడా అక్కడ మా నాన్న ఉంటాడు ఇంటి దగ్గర, ఆయన దించేసి వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన అక్కడ దించేసి ఆ సుందరగిరి గ్రామం చెందిన వ్యక్తి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినాక ఈమె అక్కడికి వెళ్ళి చూసుకోవడంతో ఆయన వెళ్తున్నప్పుడు కూడా ఈమె ఆ బండిని ఫాలో అవ్వకుండా వెళ్ళింది. జస్ట్ అక్కడ దించేసి వెళ్ళిపోయాడు. బట్ ఆ క్రమంలో ఆ చిన్న పాప దించేసరికి ఒక 2-3 నిమిషాలు ఏమో లేట్ అయింది. ఆ ఇంటి దగ్గర చూసుకునేసరికి అక్కడ కనబడకపోయేసరికి చుట్టుపక్కల గాబరాతో అమ్మాయి వెతుకుతున్న క్రమంలో అందరూ చూసి ఆ పక్క వాళ్ళు ఎవరో బైక్ మీద తీసుకువెళ్ళి బైక్ మీద కొన్ని వదంతులు పుకారు సృష్టించడంతో ఆమె భయాందోళనకు గురి అయ్యి వెంటనే ఒక బైక్ తీసుకుని సుందరగిరి గ్రామం సైడ్ వెళ్ళడం జరిగింది. వెళ్తున్న క్రమంలోనే మధ్యలోనే ఒక 1/2 hour 10 minutes 30 minutes 40 minutes ఇదంతా జరిగింది. ఈ క్రమంలోనే మళ్ళీ ఈ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది, ఆ కిడ్నాప్ ఏం జరగలేదు, మళ్ళీ ఏమో తెలియదు, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావడం జరిగింది. ఈ అర్ధగంట ఈ 40 minutes ఏదైతే ఉందో ఇందులో కొంతమంది వ్యక్తులు వీడియోలు తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఉస్నాబాద్ పట్టణంలో కిడ్నాప్ జరిగింది, 4 సంవత్సరాల పాపని కిడ్నాప్ చేయడం జరిగింది. వదంతులు పుకార్లు సృష్టించి వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేయడం జరిగింది. తద్వారా ప్రజలు, ఉస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రజలందరూ ఉస్నాబాద్లో ఒక కిడ్నాప్ జరిగింది అని చాలా భయాందోళనకు గురి కావడం జరిగింది. చాలా ఫోన్లు కూడా మాకు రావడం జరిగింది. దాని మీద మీరు డీటెయిల్గా వెరిఫై చేస్తే ఇది టోటల్ పుకార్లు, వదంతులు. దయచేసి నిజాలు తెలుసుకోకుండా ఎవరైనా ప్రజలు కానీ మీడియా వాళ్ళు కానీ ఇంకెవరైనా ఇట్లాంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసేసి వాళ్ళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా మీరు వాటిని గ్రూప్లలో పోస్ట్ చేసి ప్రజలను, సామాన్య జనాలను, తల్లిదండ్రులను, పట్టణంలో ఉన్న నివసించే ప్రజలందరినీ వాళ్ళు భయాందోళనకు గురి చేసే విధంగా ఇట్లాంటి వదంతులు కానీ పుకార్లు సృష్టిస్తే వాళ్ళ యొక్క వివరాలు మేము సేకరిస్తాం. అట్లాంటి సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకు ఖచ్చితంగా మేము వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకున్న అవసరం అయితే కేసు నమోదు చేస్తాం. సో ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణం అదేవిధంగా ఉస్నాబాద్ సర్కిల్లోని ప్రజలందరూ మేము మా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరు ఇట్లాంటి కిడ్నాప్ వదంతులు కానీ పుకార్లు కానీ 80% నమ్మద్దు. అట్లాంటి మన దగ్గర ఎట్లాంటివి జరగలేదు. పోలీస్ శాఖ ఉంది, మేము ప్రజల భద్రత ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క సెక్యూరిటీ కల్పించడమే మా ప్రథమ కర్తవ్యం. కావున ప్రజలు ఎవరు నమ్మద్దు. మీకు ఏమైనా అనుమానితులు కల్పించినా కూడా వాళ్ళ వివరాలు మాకు ఇవ్వండి, మేము వెంటనే స్పందిస్తాం. మా గ్రూప్ స్పందిస్తారు, మా ఎస్ఐ స్పందిస్తారు. తక్షణం మేము అక్కడ రష్ అవుతాం, వచ్చి వెరిఫై చేసి మీకు నిజాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ తీసుకెళ్లారో అన్న సుందరగిరి విలేజ్ చెందిన అతను కూడా మీకు పిలిపించడం జరిగింది. అతను కూడా మాట్లాడినాం. అతను ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో శృతి అంటే వాళ్ళ పాప, వాళ్ళ మదర్, వాళ్ళు ఆల్రెడీ తెలిసి పరిచయం ఉన్నారు. బట్ అక్కడ 40 కొంచెం ఆమె హైదరాబాద్ చెంది అలా కొంచెం చేయడం జరిగింది. ఇదంతా పుకార్లు అనేది అవాస్తవం, వదంతులు. ఇట్లాంటి ఎవరు ప్రజలు నమ్మద్దు. ప్రజల యొక్క భద్రత కోసం పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. ఏమన్నా కూడా మన నోటీసులు తీసుకురండి. ఇట్లాంటి పుకార్లను కానీ వదంతులు కానీ ఎవరైనా వాట్సాప్లో సర్క్యులేట్ చేయడం కానీ, ఫార్వర్డ్ చేయడం కానీ, ఇంకా షేర్ చేయడం కానీ దయచేసి ప్రజలకు ఆందోళన చెందే విధంగా కనుక ఇట్లాంటివి చేస్తే వాళ్ళ మీద చట్టప్రకారం కేసులు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలకు, తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే, మా పోలీస్ శాఖ తరఫున ఒక విన్నపం. ఎవరైనా మీరు పిల్లలను తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో మీతో వస్తున్నారా లేదా అని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇంటి నుంచి వెళ్ళేదాకా మళ్ళీ తిరిగి వచ్చేదాకా వాళ్ళ సేఫ్టీ మీరే చూసుకోవాలి. అదేవిధంగా మనం బయటకి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు కానీ, మనకు అంత నమ్మకం లేని వ్యక్తులకు కానీ మన పిల్లల్ని అప్పచెప్పి వాళ్ళని ఇంటి దగ్గర దించండి కానీ, ఇంకా బయట కూడా దించండి. వేరే వాళ్ళకి మన పేరెంట్స్కి అప్పచెప్పమని అట్లాంటి దయచేసి చేయకండి. అట్లాంటి చేయడం వల్ల ఇట్లాంటి మిస్కమ్యూనికేషన్ అయిపోయినప్పుడు మనం ఆందోళన చెందాల్సింది, మనతో పాటు సమాజం కూడా ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది చర్యలు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను తెలియజేసేది ఏంటంటే, పిల్లలు అట్లా జాగ్రత్తగా ఉండండి.